మందికి VLC ప్లేయర్లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. అది ఎలాగో ఇవాళ ప్రాక్టికల్గా నేను చూపిస్తున్నాను. దీనికోసం ఎటువంటి సాఫ్ట్వేర్ మనకు అక్కర్లేదు. VLC ప్లేయర్లో ఒక స్మాల్ బటన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను VLC ప్లేయర్ని ఓపెన్ చేస్తున్నాను. వ్యూలోకి వెళ్ళి కస్టమైజ్ ఇంటర్ఫేస్ అనే సెక్షన్ మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు కావాల్సిన వీడియో రికార్డింగ్ బటన్ నేను స్నాప్ షాట్ బటన్ నేను వీడియో రికార్డింగ్ స్నాప్ షాట్ బటన్ని నేను ఇక్కడ టైమ్ లైన్ టూల్ బార్లో నేను యాడ్ చేశాను. యాడ్ చేసి సింపుల్గా క్లోజ్ అనే బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయినాయి. సపోజ్ మనం ఇక్కడ ఒక వీడియో నేను నేను ఓపెన్ చేస్తున్నాను. నేను ఒక వీడియో అనేది ప్లే అవుతుంది. నాకు ఈ వీడియో అనేది రికార్డ్ కావాలి అంటే మాత్రం రికార్డింగ్ అనే బటన్ నేను క్లిక్ చేస్తున్నాను. అది ఆటోమేటిక్గా నాకు ఇక్కడ వరకు రికార్డింగ్ కావాలి కాబట్టి మళ్ళీ నేను దాని రికార్డింగ్ బటన్ ద్వారా దాన్ని స్టాప్ చేస్తున్నాను. స్టాప్ చేశాను. ఇప్పుడు ఈ రికార్డింగ్స్ కావాలి అంటే విండోస్ 7లో వీడియోస్ అనే ఫోల్డర్లో ఈ రికార్డింగ్స్ అనేవి సేవ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మీకు కావాల్సిన వీడియోస్ని మీరు VLC ప్లేయర్ ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మన టెక్నికల్ వీడియోస్ కోసం PC తెలుగు వరల్డ్ అనే ఛానల్ని విజిట్ చేయండి.